హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి ఓపెన్ చేస్తాను అనుకుంటున్నారా? ఈ 2025 ఈ ఇయర్లో మా బేబీకి చిన్న గిఫ్ట్ అండి. సో తను రికగ్నైజ్ చేసే టైం వచ్చేసింది. సో అందుకోసమని నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నాను. సో 7 సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసాయి అనమాట. అందులో మనకి ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి షేప్ అండ్ కలర్స్, తర్వాత వచ్చేసి మనకి వెజిటేబుల్స్, తర్వాత యానిమల్స్, తర్వాత ఆల్ఫాబెట్స్, తర్వాత ఫ్రూట్స్ అండ్ బర్డ్స్, అట్లాస్ నెంబర్స్. సో 7 ఉన్నాయి ఇందులోంచి. ఇవి నేను తీసుకున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బేబీకి ఇప్పుడు ఏదైనా రికగ్నైజ్ చేసే టైం కాబట్టి సో వాళ్ళు ఈజీగా గ్యాదర్ చేస్తారనమాట. సో వాళ్ళకి కొంచెం ఐక్యూ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఫాస్ట్గా షఫల్ చేస్తే అంత ఫాస్ట్గా ఇమేజ్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో ఎప్పుడైనా ఫ్లాష్ కార్డ్స్ తీసుకునేటప్పుడు సింగిల్గా ఉండేటట్టే తీసుకోండి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ చూపిస్తున్నాను కదా. సో బ్యాక్ సైడ్ దాని యూసేజెస్ ఉన్నాయి అండ్ దాని షేప్, కలర్స్ అవన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక పిక్చర్ మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల బేబీ ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఇది చూసారా, ఇలాగ మనకి 26 ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 26 ఆఫ్ వెజిటేబుల్స్ ఇట్లా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడైనా చూపించేటప్పుడు పిల్లలకి వాళ్ళు హ్యాపీగా ఉండే టైంలోనే చూపించండి. అంటే వాళ్ళకి పీస్ఫుల్గా కంప్లీట్గా ఆడుకుంటున్న టైంలోని సో వాళ్ళు హ్యాపీగా కార్డ్స్ చూపించినప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అప్పుడు మాత్రమే చూపించండి. సో అలాంటప్పుడు వాళ్ళు బాగా ఐక్యూ పవర్ బాగా గుర్తుంచుకుంటారు. సో ఇది నేను తీసుకున్నాను ఇయర్ తనకి బెస్ట్గా ఉండాలని చెప్పి. అండ్ మోర్ ఓవర్ థింగ్ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది అవాయిడ్ చేయడానికి. చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను మా రిలేటివ్స్లోని, ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా సో తొందరగా మొబైల్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పటివరకు అయితే నేను తనకి మొబైల్ అలవాటు చేయలేదు. బట్ ఫ్యూచర్లో ఒకవేళ నాకు తెలియకుండా తెలుసో ఒకవేళ అలవాటు చేసేస్తుందేమోనని ముందుగానే నేను ఇలాగా ఒక చిన్న యాక్టివిటీ ఇండోర్ గేమ్ లాగా తనకి చూపించాలని నేను తీసుకున్నాను అనమాట మా బేబీకి. సో తను ఇవన్నీ చూసి రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది. సో మొబైల్కి కొంచెం దూరంగా ఉంచడానికి స్క్రీన్ చూపిస్తాను. ఎప్పుడంటే ఎవరైనా వీడియో కాల్ చేసినప్పుడు లేదా ఫ్యామిలీ మెంబర్స్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే తనకి నేను స్క్రీన్ చూపిస్తాను. కానీ నార్మల్గా ఏమైనా గేమ్స్ అలాంటివి, రీల్స్, కార్టూన్స్ అలాంటివి ఏమి నేను ఇప్పటివరకు అలవాటు చేయలేదు, ఇంకా చేయకూడదు అనుకుంటున్నాను అప్పుడే. సో తొందరగా మొబైల్ స్క్రీన్కే అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో తన కోసం ఇలా ఒక చిన్న యాక్టివిటీ. సో తనకు అన్ని బొమ్మలు అవి ఇచ్చేస్తూ ఉంటాను, ఆడుకుంటూ ఉంటుంది. సో వాటితో పాటు డేలో ఒక 5 to 10 minutes తన కోసం ఇలా ఒక టైం చూపిద్దామని నేను తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసి ఒకసారి పిల్లల కోసం చూపించండి. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.